అందరికీ వందనం. ముందుగా సుడోకు ఆట గురించి చెప్పి దాని లాభాల గురించి చెప్పి తర్వాత దానిని ఎలా ఆడాలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సుడోకు అనేది తర్కం ఆధారిత అంకెల ఆట. దీనిలో 9 పెద్ద గడులు ఉంటాయి. ప్రతి పెద్ద గడిలో 9 చిన్న గడులు ఉంటాయి. దీని లక్ష్యం ఏమిటంటే ప్రతి అడ్డు వరుసలోనూ ప్రతి నిలువు వరుసలోనూ 1 నుంచి 9 దాకా అంకెలను నింపాలి. కానీ అవి కేవలం ఒక్కసారి మాత్రమే రావాలి. కేవలం నిలువు అడ్డు వరుసలలోనే కాకుండా పెద్ద గడులలో కూడా 1 నుంచి 9 వరకు అంకెలు ఒక్కసారే రావాలి. ఇందులో ముందుగానే కొన్ని అంకెలను ఇస్తారు. వాటి ఆధారంగా మిగతా గడులు పూడించాలి. ఈ సుడోకు ఆట వలన లాభాలు ఏంటంటే అది మన జ్ఞాపక శక్తిని, మన తర్కాన్ని, అంటే సమస్యను విశ్లేషించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. మరియు ఎక్కువసేపు దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల మనకు కొంచెం ప్రెషర్ కూడా తగ్గుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇది మన కాన్సన్ట్రేషన్ పవర్ని కూడా పెంచుతుంది. ఇది కొంచెం మనకు సరదాగా ఉంటుంది. ఎలా సాధించాలంటే ఒక పెద్ద గడిలో లేని అంకెను ఫస్ట్ ఒక అంకెను తీసుకోవాలి. ఆ అంకెను అడ్డు వరుసలోను నిలువు వరుసలోను వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ నెంబర్ అక్కడ వచ్చిందంటే దానిని రాయకూడదు. రాలేదనుకోండి, దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఆ పెద్ద గడిలో రావడానికి చెక్ చేసుకోవాలి. కేవలం ఒక్క అవకాశమే ఉంది అంటే మాత్రమే రాయాలి. 1 కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే రాయకూడదు. వెంటనే తర్వాత ఇంకొక అంకెను తీసుకొని మరీ చెక్ చేసుకోవాలి. అడ్డు వరుసలో చెక్ చేయాలి, నిలువ వరుసలో చెక్ చేయాలి, పెద్ద గడులలో కూడా చెక్ చేయాలి. ఆ నంబరు ఆ అంకె రాలేదు అంటేనే అందులో రాయాలి. అందులో రాసే ముందుగా ఆ అంకె ఆ పెద్ద గడిలో రావడానికి ఇంకొక అవకాశం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. 1 కన్నా ఎక్కువ అవకాశం ఉంటే రాయకూడదు. ఇలా కేవలం ఒక్క అవకాశమే ఉన్నప్పుడు రాసేయాలి. ఇలా మొత్తం పజిల్ని పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. మొదటగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం మొదటగా ఎక్కువ అంకెలు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కదా, దాని నుంచి స్టార్ట్ చేసినామంటే మనకు ఆట సులభం అవుతుంది. సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలను నేను పూర్తి చేశాను. మీకు ఈ సమాధానాలు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.